తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా నియోజకవర్గంలో ఉన్నాము. ఈ యొక్క పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు కూడా మొత్తం తమ యొక్క ప్రచారాన్ని ముందు జోరుగా కొనసాగిస్తున్నారు. మనతో ఈరోజు మాట్లాడడానికి మహబూబాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గారు ఉన్నారు. తన యొక్క ప్రచార శైలి ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర్ నాయక్ గారు నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? మీ ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు? చాలా బాగుందండి. ప్రచారానికి పోయినప్పుడు తండాలలో గూడాలలో పెద్ద ఎత్తున కోలాటాలతోటి, బాజా భజంత్రులతోటి, కుంకుమ హారతులతోటి చాలా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. బతుకమ్మ బోనాలతోటి మా అక్క చెల్లెలు స్వాగతం పలుకుతున్నారు. చరిత్రలో ఇంతవరకు మాకు ఎవరూ పేదవాళ్ళ గురించి ఆలోచించలేదు. ఇవాళ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎంతోమంది బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో, సకల జనుల సమ్మె చేసి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ అన్నం పెట్టి రైతు బాగుండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ సవర్ణ జాతులు ప్రతి ఒక్కరూ సుఖశాంతులు ఉండాలి, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఏకైక లక్ష్యంతో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ నా గొల్ల కుర్మ సోదరుల గురించి కానీ, మంచా కార్మికుల నుంచి కానీ, ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ చేయాలని కానీ, ఇవాళ రైతులకు రుణమాఫీ కానీ, రైతులకు 24 గంటల కరెంటు కానీ, రైతుకు ఎకరకు 4,000 రూపాయలు కానీ, రైతు ఏ కారణం చేత చనిపోయినా ఆ కుటుంబానికి ఆదుకోవాలని కానీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కానీ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఇవాళ ఎప్పుడో రెడ్డి రాజులు కట్టిన చెరువులను, కాకతీయ చెరువులను ఇవాళ కాకతీయ మిషన్ పేరుతో బ్రహ్మాండంగా బాగు చేయడం జరిగింది. ఇవాళ నిండుకుండలాగున్నాయి. ఇవాళ ఎండాకాలం వస్తే మంచినీళ్ళకు ఎంత ఇబ్బంది పడుతున్నారో పల్లెటూర్లలో, తండాలలో, గూడాలలో మీకు తెలుసు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకూడదని చెప్పి ఇవాళ మిషన్ భగీరథ పేరుతోటి ఇవాళ అద్భుతంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతులకు ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఇవాళ తాటి మన గీతా కార్మికులు కావచ్చు, చైతన్య మన కావచ్చు, అందరికీ బోధకాలు కావచ్చు, వీళ్ళందరికీ ఇవాళ ఎవరిచ్చారు, ఎవరు ఆలోచించారు? గొల్ల కుర్మ సోదరుల గురించి ఆలోచించింది ఎవరు? ఇవాళ మత్స్య కార్మికుల గురించి ఆలోచించింది ఎవరు? ఇవాళ పేదవాడి గురించి ఆలోచించిన ప్రభుత్వం ఏమైనా ఉందా? ఇవాళ 424 సంక్షేమ పథకాలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు మన తెలంగాణ రాష్ట్రం చేస్తుంది. మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అతను ఒక్కడే ఆలోచిస్తున్నారు తప్ప ఎవరైనా పేదవాడి గురించి ఆలోచించారా? ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ ఇవ్వాలని కానీ, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చి ఇవన్నీ చేయాలని కానీ, ఇవాళ కళ్యాణ లక్ష్మి లాంటివి ఇవన్నీ చేయాలని కానీ, ఇవాళ ముస్లిం సోదరులు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇవాళ పేదవాడి గురించి ఎవరు ఆలోచించారు? ఈ 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి 46 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేదు, 17 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ చేయలేదు. ఈ 4 సంవత్సరాల్లో నేను 1,485 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ నా మానుకోట నియోజకవర్గాన్ని బాగు చేయడం జరిగింది. తండాలకు ఐటీడీఏ రోడ్లు 95 కోట్లు తీసుకురావడం జరిగింది. ఇవాళ బ్రిడ్జెస్ కావచ్చు, ఇవాళ ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇవాళ హాస్పిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, విద్య వైద్య ఇవన్నీ ఎవరు చేశారండి? సబ్ స్టేషన్ 50 కోట్ల రూపాయలతోటి, 132 kV 2 గుడురులో ఒకటి, నెల్లికొదిలో ఒకటి 26 కోట్ల రూపాయలతోటి, మొత్తం 1,485 కోట్ల రూపాయలతోటి నా నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేసేది చాలా ఉంది. అంటే ముఖ్యంగా మీకు మొదటి విడతలోనే సీటు రావడం జరిగింది. ప్రతి గ్రామాన్ని మీరు చుట్టారు, మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఏ విధంగా స్పందిస్తున్నారు మిమ్మల్ని? అదే చెప్తున్నాను కదా, ప్రజలు అద్భుతంగా స్పందన ఉంది. బాజా భజంత్రులతోటి, కుంకుమ హారతులతోటి, బతుకమ్మ బోనాలతోటి స్వాగతం పలుకుతున్నారు వేల సంఖ్యలో. మేము కేసీఆర్ కారు గుర్తుకే ఓటేస్తాం. కారును ఆపే శక్తి ఎవరికి లేదు. కేసీఆర్, కారు, సర్కారు ఈ ముగ్గురు దీని మీదనే నడుస్తుంది. ప్రజలంతా వన్ సైడ్ వార్ లాగా నడుస్తుంది. ఇవాళ బలరాం నాయక్ ఏం చేశాడు? కేంద్ర మంత్రిగా ఉండి నౌకర్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 1,50,000 నుంచి 3 లక్షల వరకు దండుకున్నారు. 50 మంది వచ్చారు నా దగ్గర, అయ్యా మా డబ్బులు ఇప్పియండి అని.
ఆర్టీఓ దగ్గర 25 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఆయన కారు ఆపేశాడు. ఇవన్నీ రేపో మాపో ఇవన్నీ మీరు చూస్తారు నిజాలు ఏంటిది అనేది. వారంటున్నారు మేము గట్టి ప్రత్యర్థులం, చిత్తుగా ఓడిస్తాం శంకర్ నాయక్ని. ఎవరో చూస్తారు కదా, మీరు చిత్తుగా ఎవరు పోతారు డిపాజిట్ లేకుండా అనేది మీకు 7వ తారీఖు కనబడుతుంది. వాళ్ళు ఏం చేశారో మేమేం చేశామో ప్రజలు గమనిస్తున్నారు. సెంటర్ లైటింగ్ ఒక పోల్ లేకుండేనండి, ఒక పోల్ లేకుండే 25 కోట్ల రూపాయలతోటి సెంటర్ లైటింగు, డివైడర్సు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్. ఇవాళ పోయి చూడండి, అక్కడ 50 కోట్ల రూపాయలతో ఆనంద్ తంత్రి దగ్గర 220 kV ఎలా చేస్తున్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఎలా చేస్తున్నాము, ఇవాళ మినీ ట్యాంక్ బండ్స్ కావచ్చు, ఇవాళ అన్ని ప్రజలు చూస్తున్నారు. ఇవాళ గిరిజన భవనం కానీ, ఎస్సీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఇవాళ అన్నీ ఇవాళ ఎకరానికి 4,000 ఎవరు ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఎవరు ఇచ్చారు, ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. 1 కాదు 2 కాదు 424 సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజల కోసం చూస్తున్నారు. ఇవాళ గొల్ల కుటుంబ సోదరులకు ఎవరు చూశారు? ఇవాళ ఎవరైనా పేదవాళ్ళ గురించి ఆలోచించారా? ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మా కేసీఆర్ గారిది. ఇవాళ డిస్టిక్ ఎవరు? శంకర్ నాయక్ చచ్చుడో మానుకోట వచ్చుడో అనే నినాదంతో ప్రభుత్వంలో ఉండి నేను పోరాడడం జరిగింది. దాన్ని మా మానుకోట సంఘాలు అందరూ నాకు సహకరించడం జరిగింది. ఇవాళ డిస్టిక్ సాధించుకున్నాం. మా మానుకోట ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు డిస్టిక్ ప్రకటించడం జరిగింది. ఇవాళ డిస్టిక్ హెడ్ క్వార్టర్ను నేను అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలనే దిశతోటి ముందుకు సాగుతున్నా. నాకు ప్రజల దీవెన ఉంది, ప్రజలు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక హుసేన్ నాయక్ మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు అంటే మీ మీద కొద్దిగా ఆరోపణలు చేస్తున్నారు. తను స్థానికుడు కాదు, తను ఆశీర్వదించొద్దని కూడా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు హుసేన్ నాయక్ ఎక్కడి నుంచి వచ్చాడు? హుసేన్ నాయక్ది ఎవరు? నేను ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఇల్లు ఉంది, నాకు వాళ్ళకు అడ్రస్ కూడా లేదు. హెడ్ క్వార్టర్ ఇది నా ఇల్లు. 24 గంటలు ప్రజలలో ఉంటున్నా, 24 గంటలు ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నా. నేను 2009 ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన, ఓడిపోయినా. మళ్ళీ 2014లో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి దయ వలన, నా మానుకోట ప్రజల దీవెన వలన నేను గెలిచి నేను ఇవాళ ప్రజల ఆశీస్సులతోటి ప్రజల రుణం తీర్చుకుంటున్నా, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నా, అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నా. నేను హెడ్ క్వార్టర్లో హుసేన్ నాయక్ ఎవరట? హుసేన్ నాయక్ ఏ దేశం నుంచి వచ్చాడు? ఆయనకు ఫస్ట్ మాట్లాడడం వస్తుందా? ఏం రేపు ఎక్కడ పువ్వు ఏం చేసిందో దేశానికి తెలుసు కదా, రేపు చూపిస్తారు కదా ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఏదో డబ్బులు ఉన్నాయని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అది కూడా రేపు ఎల్లుండి బయటకు వస్తాయి అవన్నీ. ఇవాళ ఎంపీటీసీలను 1,00,000 2 లక్షలు ఇచ్చి కొనంగానే ఏదో గెలిచిపోతామని చెప్పి వాళ్ళందరూ నాకు చెప్తూ నేనే పంపిస్తున్నా ఆయన దగ్గరికి. అరే తీసుకుంటారా బాబు డబ్బులు, మీరు ఓటేస్తారని చెప్పి అందరు నా ఎంపీటీసీలను నేనే పంపిస్తున్నా. వాళ్ళు హ్యాపీగా తీసుకుంటున్నారు, దే ఆర్ హ్యాపీ. వాళ్ళకి ఏమో రాలేదు, ఇది ఇస్తామంటున్నారు సార్, ఎందుకంటే పోయి తీసుకోండి అంటున్నాం. ఆయన ఏదైతే కొన్ని ఏదో చేయిస్తున్నాడో, కొన్ని ఇచ్చి కొన్ని ఆపి, ఇవన్నీ మాకు తెలియదా? అంటే మీకు ప్రధాన ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే మహాకూటమి తరఫున బలరాం నాయక్ మీకు అతను కేంద్ర మంత్రిగా పనిచేశారు, తనను మీరు రాజకీయంగా ఎదుర్కోగలుగుతారు? ఇటు విను, బలరాం నాయక్ మాకు లెక్కే కాదు. ఫస్ట్ ఆయన ఉన్న అప్పులు తీర్చేసి ఇక్కడి నుంచి పోతే బాగానే ఉంటుంది. ఈయన రేపు డిపాజిట్ వస్తే ఆయన అంతా ఇదే లేదు. నేను మాలలో ఉండి మాట్లాడకూడదు. నేనేంటిది అనేది నా ప్రజలకు తెలుసు. ప్రజలు రేపు ఎవరికి ఓటు వేయబోతున్నారో మాకు తెలుసు. వీళ్ళు ఏం చేశారా అని ఓటు అడగడానికి పోతారు. ఫస్ట్ అది ఆన్సర్ ఇవ్వమనండి. వీళ్ళు మన బీజేపీ పార్టీ ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు ఏం చేసిందో చెప్పమనండి. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అంటే సారబోసి ఓట్లు దండుకున్నారు అట్లా అనుకుంటున్నారా? ప్రజలు తెలివి కల్లోలు, నా మానుకోట పులిబిడ్డలు చుక్కలు చూస్తారు వీళ్ళు. రేపు 7వ తారీఖు నాడు వీళ్ళ కథలన్నీ కనబడతాయి. అంటే నిన్న సీఎం కేసీఆర్ మీకు సభ కూడా పెట్టడం జరిగింది, మానుకోట మీద ప్రేమను కూడా కొన్ని వరాలు కూడా ఇవ్వడం జరిగింది, కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అంటే మీకేమన్నా ఇవి పాజిటివ్గా మలిసే అవకాశం ఉందా? పాజిటివ్ ఏంటండి, అంతా పాజిటివే. కారు స్పీడ్ను ఎవరు తట్టుకోలేక హై స్పీడ్ నేషనల్ హైవే మీద నడుస్తుంది కారు. వార్ వన్ సైడ్ ఉంది. ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఏం ప్రజలకు ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? ఇలా వాళ్ళ కష్ట సుఖాల పాలు ఎవరు పంచుకున్నారు? బీజేపీ వాళ్ళు ఏమైనా చేశారా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఇందిరమ్మ ఇళ్ళని వాళ్ళే దోచుకున్నారు. ఏం చేశారని చెప్పేసి ఇలా తండాలను గ్రామ పంచాయతీలు చేశారా, తండాలను రోడ్లు వేశారా, లేకుంటే ఎకరానికి 4,000 ఇచ్చారా, 24 గంటలు కరెంట్ ఇచ్చారా? ఏమి ఇచ్చారని చెప్పి ఓటు అడిగే హక్కు ఉంది అంటున్నా నేను.
ఈ పార్టీలు 2 పార్టీలను ప్రజల దగ్గర పోయి ఏం మాయమాటలు మా కుటుంబం అని మాయమాట చెప్పేసి అడిగితే ప్రజలు పిచ్చోళ్ళ? హుస్సేన్ నాయక్ డబ్బులు ఇవ్వగానే ఓటేసేస్తారా? 100 కోట్లు ఖర్చు పెట్టి డిపాజిట్ రాని వాళ్ళు చాలామంది చూసాం మనం. ప్రజలు మనకంటే తెలివి కళ్ళు. ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎవరికి గెలిపించాలనేది ప్రజలు స్పష్టంగా ఉన్నారు. వన్ సైడ్ వార్ లాగా ఉన్నారు. కారు గుర్తు కోటేసి ఎవరిని గెలిపించాలని వాళ్ళు చూస్తున్నారు. చివరగా నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటారు, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు వారికి హామీలు? మేము ఇచ్చే హామీ ఒకటే, ఇవాళ గిరిజనులు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మాకు కావాల్సింది బయ్యారం స్టీల్ ఇండస్ట్రీ. దాన్ని మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇండస్ట్రీ పడితే, ఒక ఫ్యాక్టరీ పడితే ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి, ఎంతోమంది ఉద్యోగాలు వస్తాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి, నేను కేసముద్రం మున్సిపాలిటీ ఒకటి, ఏనుగుర్తి మండలం ఒకటి, కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల ఒకటి, ఒక మెడికల్ కాలేజ్, ఇవన్నీ అడిగాము. ఇవన్నీ ఇస్తానని చెప్పి వరాల జల్లు కురిపించిపోయారు మా ప్రియతమ నాయకులు. మాట అంటే మాట మీదనే ఉంటారు మా కేసీఆర్ గారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తాం. వీళ్ళ డిపాజిట్లు రావు. వీళ్ళు ఏదేదో మేము ఎవరి గురించి మాట్లాడతాం, చల్లని రూపాయి గీతలు ఎక్కువట. నేను హుస్సేన్ నాయక్ గురించి మాట్లాడలే, బలరాం నాయక్ గురించి మాట్లాడలే. విఘ్నత ఉండాలి, మనం ఏం చేస్తున్నాము ఏంటిదని చెప్పేసి దానిపైన పోవాలి. కానీ నేను చేసిన పనులు నేను చెప్పుకోవాలి ప్రజలకు, వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చెప్పుకోవాలి. అంతే తప్ప ఈ శంకర్ నాయక్ ఇదిగా దుబాయ్ నుంచి వచ్చాడు, బలరాం నాయక్ లండన్ నుంచి వచ్చాడు, ఒక్కడి గురించి కాదండి. నువ్వు చేసిన నీ సత్తా నువ్వు చూపించుకో. నువ్వు ఏం చేసావో చూపెట్టు ప్రజలకు. మేము ఏం చేసామో చూపిస్తున్నాం కదా, ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఇవాళ చరిత్రలో స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలలో ఎప్పుడు జరగని బహిరంగ సభ, ప్రజా ఆశీర్వాద సభ ఇవాళ మానుకోటలో 75,000 జనాభా వచ్చింది. చూశారు మీరు. ఇవాళ కంబాలపల్లి జంబాలపల్లి వరకు, ఇవాళ ఏమో ఆమానగల్ వరకు, శనగపురం వరకు, అసలు మీరు చూశారు కదా, మీరు కూడా మీడియా గమనించారు. ఇది జనమా ప్రభంజనమా అని చెప్పేసి మా ప్రియతమ నాయకులు చెప్పడం జరిగింది. సో మేము ఎవరి గురించి మాట్లాడము, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ విఘ్నతకే వదిలిపెడుతున్నాం. సో వాళ్ళకు తెలుసు, ఒకరి మీద బురద జల్లితే ఏదో పెద్దవాడి అవుతామంటే అది కాదు. ఇవి ఎందుకు బురద జల్లుతున్నారు, ఎందుకో ఏం చేద్దాం ఏదో చేద్దామని చెప్పేసి చేస్తారు. మన స్వామి వివేకానంద అన్నారు, ఒకరిని ఏదో చేద్దామని ఒకరి మీద ఏడిసి ఒకరిని బదనాం చేద్దామంటే మండుతున్న కర్ర లాంటిది. మండి అదే బూడిద అయిపోతాయి తప్ప మనకేం కాదు. ప్రజల దీవెన కావాలి, ప్రజల ఆశీస్సులు కావాలి. ప్రజలు చాలా తెలివి కలిగిన నా మానుకోట ప్రజలు మరోసారి దీవించి కారు గుర్తుకు ఓటేసి నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు. మీరు త్వరలోనే చూస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.